హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఒక 3 మామిడికాయలు అయితే తీసుకున్నాను. కొంచెం పచ్చడి చేద్దామని చూపిస్తున్నాను మీకు. నేను మాగాయ పచ్చడి అనేది పెడుతున్నాను. మళ్ళీ ఆవకాయ పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో. ఎవరికైనా ఆవకాయ పచ్చడి, ఇప్పుడు ఆవకాయ సీజన్ అనేది వచ్చేస్తుంది కదా, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇప్పుడైతే ఇదైతే మాగాయ పచ్చడి అనేది పెడుతున్నాను. నేను 3 కాయలు అనేది తీసుకున్నాను. మామిడికాయలు చాలా పుల్లగా, అంటే పుల్లగా ఉండాలి. ఇట్లా పీల్ చేసేయాలి. ఇది మాగాయకి పీల్ అనేది చేసేయాలి. పీల్ ఉంచకూడదు, తొక్క అనేది ఉంచకూడదు. ఇట్లా మొత్తము కాయలు మొత్తము పీల్ చేసేసేసి సన్న సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని ఒక 4 అవర్స్ ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 నుంచి 4 గంటల వరకు ఎండలో అనేది పెట్టుకోవాలి. ఇట్లా ముక్క మడత పడే వరకు ఉండాలి. కొంచెం ముడతలు వచ్చే వరకు మనకి మామిడికాయ ముక్క అనేది ముడతలు పడే వరకు మనం ఎండలో అనేది పెట్టుకోవాలి. తర్వాత మాగాయ చేసుకుంటే చాలా, అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది పీల్ చేసేసి నేను 4 అవర్స్ అయితే ఎండలోనైతే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇదైతే తొక్కంతా తీసేస్తాను. ఫ్రెండ్స్, ముక్కలన్నీ అయితే సన్నగా కట్ చేసుకున్నాను మాగాయ కోసము. ఇప్పుడైతే ఇదైతే 3 నుంచి 4 గంటల వరకు ఎండలోనైతే పెడతాను. 4 గంటల తర్వాత మనము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మామిడికాయ ముక్కలన్నీ డ్రై అయిపోయినాయి, చాలా వరకు డ్రై అయిపోయినాయి. నేను 5 గంటలు అయితే ఎండలో అనేది పెట్టాను. ఇప్పుడు పచ్చడి కోసం ఏమేమి కావాలో చూద్దాము. ఒక గిన్నె అనేది తీసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను. ఒక 5 గంటలు అయితే ఎండలో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మాగాయకి అయితే ఖచ్చితంగా 5 గంటలు అయితే ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటేనే అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది. ఇగో చూడండి, ఇట్లా డ్రై అయిపోవాలి. మంచిగా డ్రై అయిపోతేనే కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. తర్వాత ఊరబెట్టి కూడా చేస్తారు, ఆ టేస్ట్ వేరు. ఆవకాయ పచ్చడిలో చాలా రకాలు, చాలామంది పెడతారు. బెల్లం ఆవకాయ పెడతారు, నువ్వుల ఆవకాయ పెడతారు, మాగాయ పెడతారు, అట్లా చాలా రకాలు. మా తెలంగాణ సైడ్ అయితే మామిడికాయ తొక్కు అంటారు, ఇక్కడైతే ఆవకాయ అని అంటారు. ఆవకాయ మాగాయ అంటారు. ఏ పచ్చడి అయినా మా తెలంగాణ సైడ్ అయితే మామిడికాయ తొక్కు అంటారు. అట్లా అంటారు ఫ్రెండ్స్. అదే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్నాను కదా. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, మీకు అర్థమైపోతుంది కదా. 3 మామిడికాయలు కోసాను. ఎండే వరకు కొద్దిగా తక్కువ అయిపోయాయి ముక్కలు అనేది. టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారం కూడా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అనేది. కారము, టేస్ట్కి తగినంత కారము. మనము మంచి కారం అనేది వేసుకోవాలి ఏ పచ్చళ్ళలోనైనా సరే. నిలువ పచ్చడి ఉంటుంది కదా, దాంట్లో అయితే 3 మ్యాంగో మిర్చి పౌడరు, 3 మ్యాంగో ఆవాల పొడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. కారం ఒక 2.5 స్పూన్లు వేసాను. తర్వాత చూపిస్తాను చూడండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి ఒక్కొక్క స్పూను. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూను పొడి అనేది చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేయాలి కొద్దిగా. ఎందుకంటే మామిడికాయ ముక్కలు క్వాంటిటీ కొంచెమే కాబట్టి పొడి అనేది కొంచెమే అన్నమాట. చూడండి, ఆవకాయ అయితే చాలా, అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆవకాయ అనేది ఉంది, చూడండి, ట్రై చేయండి. అన్నీ ఇట్లా చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా చేయితోటే కలుపుకోవాలి. ముక్కలన్నీ చాలా డ్రై అయిపోయినాయి. ఎవరికైనా చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ చక్కగా కలిపేసాను. మంచి పచ్చడి పెడితేనైతే అసలు మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది కొన్ని రోజులు ఉంటుంది ఫ్రెండ్స్, అప్పటికప్పుడే. ఇప్పుడు మామిడికాయ పచ్చడి సీజన్ కాదు కాబట్టి నేను ఏదో ఒక వారం రోజులు, 10 రోజులు తినడానికి కోసము నేను పెడుతున్నాను. ఇది ఎక్కువ రోజులు అయితే నిలవ అయితే ఉండదు. ఇది నిలవ ఉండేది అది వేరే. మళ్ళా అన్నీ చక్కగా కలిపేసుకున్నాను కదా. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పచ్చివే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ పచ్చిది వేసుకోవాలి, కొద్దిగా పోపు వేసుకోవాలి. అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇంకా పోపులో కూడా వేయాలి ఆయిల్ అనేది. కొంచెము పోపు కూడా పెట్టుకోవాలి.
అంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము కడాయి పెట్టుకుందాము పోపు కోసము. పోపులో ఏమేమి కావాలో చూపిస్తాను. పోపు కోసం కడాయి అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఎక్కువ కాదు, కొంచెమే. ఆల్రెడీ వేసాను కదా పచ్చి నూనె. ఇది పోపు కోసం అనేది వేస్తున్నాను. కొంచెం అయితే ఆయిల్ హీట్ ఎక్కాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. చాలామందికి చాలా పచ్చడి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆవకాయ అనేది ఆవకాయ నెయ్యి వేసుకొని తింటారు. ఇంకా కూర లేకపోయినా పర్వాలేదు, అట్లా పచ్చడి కొన్ని ఇళ్ళలో ఎక్కువ తింటారు. మా ఇంట్లో కూడా అట్లాగే ఎక్కువ తింటారు పచ్చడి అనేది. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి 10 మెంతి గింజలు, ఎక్కువ కాదు 10. తర్వాత కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు. జీలకర్ర మెంతులు అన్నీ చిటపట అంటున్నాయి. వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాను. కొద్దిగా ఇది కూడా వేయాలి, కచ్చాపచ్చగా దంచుకొని వేయాలి. తర్వాత పచ్చి వెల్లుల్లి కూడా వేయాలి. ఫ్లేవర్ అనేది దాని ఫ్లేవర్ దానికి, దీని ఫ్లేవర్ దీనికి చాలా బాగా తెలుస్తుంది. వెల్లుల్లి పోపులో నలుగు మంచిగా ఫ్రై అయితే ఎలా టేస్ట్ ఉంటుంది, అట్లా పచ్చి వేస్తే పచ్చివి టేస్ట్ పచ్చిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వనిద్దాము. ఈ పోపు అనేది ఒక 2 నిమిషాలు వేగితే ఆవకాయలో మనం అంతా కూడా వేసేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేయించితేనే ఆ స్మెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి మంచి స్మెల్ అనేది వస్తుంది. పచ్చడి పెడితే ఆ రోజంతా ఇంట్లో అంతా స్మెల్లే ఉంటుంది. ఆవకాయ, కొత్త ఆవకాయ పచ్చడి పెడితే. చూడండి పోపు అయితే వేగిపోయింది చక్కగా. ఇదైతే కడాయి అయితే ఆపేస్తున్నాను, పోపు అయితే ఆపేస్తున్నాను, స్టవ్ అయితే ఆపేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఈ పోపు అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను. పచ్చడిలో మొత్తము పోపు అంతా వేసేసుకున్నాను. ఇప్పుడంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి పచ్చి వెల్లుల్లి ఒక 3 గడ్డలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో తింటే అసలు చాలా బాగుంటుంది వెల్లుల్లి అనేది. ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. పచ్చడి అనేది మాగాయ పచ్చడి, ఇది చాలా బాగుంటుంది. మామిడికాయలు అమ్ముతున్నారు కదా, ఒక 10 రోజులు, ఒక 5 రోజులు, ఒక వారం రోజులు అట్లా ఎవరైనా తినడానికి చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు మహా అయితే 2-3 రోజులు వస్తుంది ఇది, అంతకన్నా అయితే ఎక్కువ అయితే రాదు. పికిల్స్ ఎక్కువ తింటారు మా ఇంట్లో. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను మీకు పచ్చడి అనేది. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ ఒక్కొక్క స్టైల్ చేస్తారు, ఈ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఎక్కువ రోజులు అయితే ఉండదు. పచ్చళ్ళ సీజన్ అయితే పచ్చళ్ళ సీజన్ అప్పుడైతే పెట్టుకున్నప్పుడు అయితే అది వేరే ప్రాసెస్. ఇదైతే 10-15 రోజులు అట్లా ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.